మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్లో ముస్లింలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతుందని హరీష్ రావు ఈ సందర్భంగా విమర్శించారు. ప్రజలను కాంగ్రెస్ పార్టీ దగా చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, షారుఖ్ హుసేన్ మరియు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బయట ప్రశ్నిస్తేనేమో పోలీస్ కేసు, అసెంబ్లీలో ప్రశ్నిస్తేనేమో సస్పెన్షన్లు. అంటే ఈ ప్రభుత్వంలో 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని ఏదైతే చెప్పిందో అసలు 7వ గ్యారెంటీ లేకుండా పోయింది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలకు అనుమతులు ఇబ్బంది పెడుతున్నారు. ఆశా వర్కర్లు హైదరాబాద్కి వస్తే పోలీసులతోని సొమ్మసిల్లిపోయేటట్టు కొట్టిపిస్తున్నారు. మొన్నటిదాకా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తే అణచివేసేందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం మొదటి రోజే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈరోజు నేను ఏమైందో అసెంబ్లీలో మీరు చూశారు. 2 లక్షల రుణమాఫీ మీద ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మేము సవాల్ విసిరిన మీ రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దాం, రుణమాఫీ అయిన వాళ్ళు తక్కువ, కాని వాళ్ళు ఎక్కువ. ముఖ్యమంత్రి చెప్పిండు 2 లక్షల మీరున్నోళ్ళు డబ్బు కట్టండి, ఒక్క క్షణంలో మీ రుణాన్ని మాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క క్షణంలో అన్నాడు. ఆయన మాట నమ్మి 2 లక్షల మీద ఉండి రైతులందరూ డబ్బులు కట్టి ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. 6 నెలలైనా కూడా ఇంతవరకు రుణమాఫీ కావడం లేదు.